మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈరోజు పెళ్లి రోజు కదా, నాకేమో జ్వరం తగిలింది. ఎన్నో అనుకున్నాము, ఏమీ చేయలేకపోయాము అనుకున్నాను. కానీ కొన్ని చేయలేకపోవచ్చు, కొన్ని అయితే చేశాము. ఏంటంటే నేను మా పిల్లలు ఇంటి దగ్గర ఉండే, పిల్లల పుట్టినరోజైనా, మా వారి పుట్టినరోజైనా, నా పుట్టినరోజైనా కంపల్సరిగా ఇంట్లో బిర్యానీ, చికెను, మటను ఏదో ఒకటి చేస్తాను. ఇక ఇంట్లో పాలు పొంగల్ చేయటం, దీపారాధన చేయటం, గుడికి వెళ్ళి రావటం, ఇట్లా చాలా చేస్తాను. కానీ ఈరోజు నాకు ఓపిక సరిపోలేదు. రాత్రి అంతా జ్వరంతో అసలు నిద్రే లేదండి. ఇక బిర్యానీలు అలాంటివి ఏం పెట్టుకోలేదులే. కానీ పిల్లలు కేక్ విషయంలో మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. కేక్ తీసుకురావాల్సిందే అంటే వాళ్ళ డాడీ వద్దు నాన్న, మమ్మీకి జ్వరం తగిలింది కదా అంటే, డాడీ ఎలాగో బిర్యానీలు అలాంటివి ఏం చేయట్లా, ఒక కేక్ అన్నా కట్ చేయదురు. సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగలు ఇలాంటివి, ప్లీజ్ డాడీ అని. నిజమేనండి, ఈ పిల్లలు చెప్పింది కూడా కరెక్టే. సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగలు ఇలాంటి వాటిని మిస్ చేసుకోకూడదు కదా. ఇక పిల్లలు అయితే గోల్ చేసి కేక్ తీసుకొచ్చారు. కేక్ కట్ చేసినాం. ఇక పిల్లలు హ్యాపీ, నేను హ్యాపీ, మా వారు హ్యాపీ. చెప్పటం మర్చిపోయాను, పెద్ద పాప వచ్చింది మన శనివారం నైట్ వచ్చింది. తనకు ఒక 10 రోజులు హాలిడేస్ వచ్చినాయి. ఇదండి, ఇక పెళ్లి రోజు ఇలా సింపుల్గా చేసుకున్నాం. ఇప్పుడు పిల్లలు హ్యాపీ, నేను ఇంకా హ్యాపీ. ఎందుకంటే ఒకప్పుడు నా ఫ్యామిలీ వరకే ఉండేది, ఇప్పుడు యూట్యూబ్ పుణ్యం అంటూ నన్ను మీ ఇంటి ఆడబిడ్డలాగా, మీ ఇంట్లో మనిషిలా చూసుకుంటున్నందుకు ఇంకా హ్యాపీ.